విజయనగరం జిల్లా గణపతి నగరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. విద్యుత్ కోతలతో రోగుల వార్డులన్నీ చీకటిమయమయ్యాయి. ఉక్కపోతతో గర్భిణీ స్త్రీలు, చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో కనీసం మార్చురీ సదుపాయం కూడా లేదని వైద్యాధికారిపై రోగులు మండిపడుతున్నారు. వెంటనే ఆసుపత్రికి తగిన సదుపాయాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నిన్న సాయంత్రం నుంచి కూడా కరెంట్ లేదండి. కరెంట్ లేకపోతే జనరేటర్ కూడా లేదండి ప్రభుత్వ హాస్పిటల్లోన. ఇక్కడ ఉన్న పేషెంట్లు, గర్భవతులు, డెలివరీ పేషెంట్లు కూడా చాలా బాధలు పడుతూనే ఉన్నారు. ఇది కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం, అలాగే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది. కొన్ని నెలలుగా కూడా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ అధికారులకు తెలియజేసినా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదండి. ఇది చాలా దారుణమైన విషయం. ఇది ప్రభుత్వ హాస్పిటలా లేకపోతే కాదా అన్నట్టుగా తయారైందండి. కొద్దిగా ప్రభుత్వం వారు కొద్దిగా ఆలోచించి అధికారులు గట్టిగా చెప్పి ఈ కార్యక్రమాన్ని వెంటనే చేస్తారని కోరుకుంటున్నాం. వైద్యులు కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారండి. మొన్న ఒక అబ్బాయిని కుక్క కరిసిందని తీసుకొని వస్తే ఎంతకీ కూడా ట్రీట్మెంట్ చేయకపోతే ఆ పేషెంట్, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు అడిగితే ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని నిర్లక్ష్యమైన సమాధానాలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఇది కొద్దిగా అధికారులు గ్రహించి గజపతినగరం ఏరియల్ హాస్పిటల్ని ఇంకా అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా